నమస్కారం. నేను మీ ఎరుకల మహేందర్ గౌడ్, విద్యార్థుల రాజకీయ పార్టీ అంబర్పేట్ ఇన్ఛార్జ్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే రాజకీయ వ్యభిచారుల గురించి మాట్లాడదామని. రాజకీయ వ్యభిచారం అంటే ఏంటంటే ఈరోజు ఈ పార్టీలో నిలబడి గెలిచుడు 3-4 నెలలు కాకముందు నువ్వు వేరే పార్టీలోకి ఎందుకు పోయినావా? నీ ఎంబడ నిలబడి జెండా మోసిన కార్యకర్తల బతికేమైతుంది ఒక్కసారి ఆలోచిస్తురా? ఉదాహరణకు కేకే అంటే కేశవరావు గారు తెలంగాణ గడపడైనప్పటి నుంచి కేసీఆర్ గారు ఎంబడి తిరిగి కేసీఆర్ గారు ఆయన రాజ్యసభ మెంబర్ ఇచ్చి పార్టీలో అత్యధిక పదవులు ఇచ్చాడు. ఆయన పార్టీలో అత్యుత్తమైన పదవులు ఇచ్చాడు. ఒక్కొక్కసారి మీటింగ్లో కేసీఆర్ గారు కూర్చుంటే ఆయన పక్కకు హరీష్ రావు లేకపోతే కేటీఆర్ కూర్చుంటే కేసీఆర్ గారు ఏం చేస్తుండే వాళ్ళని పక్క జరిపి కేశవరావు గారిని కూకుండా పెడుతుండే. అంత వాల్యూ ఇచ్చిన వ్యక్తి, అంత మీకు ఇజ్జత్ ఇచ్చిన వ్యక్తి మీరు ఇవాళ పార్టీలకి ఏ రకంగా బయటికి వెళ్ళారు? కడియం శ్రీహరి అక్కడి నుంచి మన రాజయ్య గారికి సీట్ ఇద్దామనే ఆలోచన ఉండే. అక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా ఉండే. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదనుకొని నీకు సీట్ ఇచ్చి నిలబెట్టి నిన్ను గెలిపిస్తే ఈరోజు కార్యకర్తలంతా కష్టపడి పార్టీ కష్టపడి గెలిపిస్తే మీరు కూడా రాజకీయ వ్యభిచారం చేశారు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న దానం నాగేందర్ గారు ఆయన అయితే ఎప్పుడే పార్టీలు ఉంటాడో ఆయనకే తెలియదు. అప్పుడే కాంగ్రెస్లో ఉంటాడు, అప్పుడే బీజేపీ టీడీపీలోకి వచ్చేస్తాడు, టీడీపీలోకి వెళ్ళగానే మళ్ళీ కాంగ్రెస్లోకి. అంటే అధికార పక్షమే ఆయన కావాలి, విపక్షంలో కూర్చోలేడు. అంటే ఎందుకంటే ఆయన చేసిన తప్పులు ఇప్పులు బయట పడ్డాయనుకో జైలు పోవాల్సి వస్తుంది. అందుకే ఆయన అధికార పక్షమే కావాలి. ఆయన అధికార పక్షం ఏది ఉంటుంది అప్పుడు అట్లనే కాంగ్రెస్ సీట్ టికెట్ ఇవ్వగానే ఏం చేశారు, బీజేపీ టీడీపీకే నిలబడ్డాడు. టీడీపీలో గెలవగానే మళ్ళీ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ రాగానే మళ్ళీ అల్లకి వచ్చేసి ఓడిపోయాడు. మళ్ళీ టీఆర్ఎస్లోకి వచ్చిండు, టీఆర్ఎస్లో గెలిచిండు, పదవులు అనుభవించిండు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఎలక్షన్లు కాగానే మళ్ళీ వెళ్ళిపోయాడు, మళ్ళీ కాంగ్రెస్లోకి పోయాడు. ఇది మీరు వ్యభిచారి, ఒక వ్యభిచారి అన్న ఆలోచిస్తుండొచ్చు మీ దగ్గర వండుకోవాలా లేదా అని. మీరు అంతకంటే అధ్వానం ఉన్నారు. మీరు ఇవాళ ఈ పార్టీ ఏ పార్టీని తిడుతున్నారు ఆ పార్టీలోకి పోతున్నారు. ఏ పార్టీ వాడు నిన్ను తిడుతున్నావు ఆ కాలం మొక్కుతున్నావు. మీరెవ్వరైనా కూడా మారండి, మీరు ప్రజల కొరకు మారండి కానీ పార్టీల పరంగా మారకండి. ఈరోజు నేను బీఆర్ఎస్ పార్టీని మెచ్చుకుంటున్నాను అనుకోకండి. బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా తప్పులు చేసింది కాబట్టి ప్రజలు వాళ్ళని తిరస్కరించు. ఈరోజు ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో నేషనల్ పార్టీలు అని చెప్పుకునేటి బీజేపీ కాంగ్రెస్ రాజకీయ వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఈరోజు బీఆర్ఎస్లకి పోయిన వాళ్ళే వాళ్ళ దాంట్లో ఎంపీ సీట్లు ఇచ్చి నిలబడతారు. అంటే మీరు నేషనల్ పార్టీల నుండి మీకు ఎంపీ స్థానాల్ని పోటీ చేసే వ్యక్తులు మీ పార్టీలలో లేదు. ఎక్కడికేం గెలిచినా ఈరోజు బీఆర్ఎస్లకి పోయిన వ్యక్తులే ఆ పార్టీలకే నిలబడగలరు.